హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా బన్ దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా దూదుల్లాగా మెత్తగా ఉంటాయి. ఇన్‌స్టెంట్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. దీనికోసం ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్, అలాగే ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటాం కదండీ అది, అలాగే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. మనం తీసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్‌ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో హాఫ్‌గా కట్ చేసేసుకొని పీసెస్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పీసెస్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న ఉప్మా రవ్వ వేసేసుకుంటున్నాను, సూజీ రవ్వ, అదేవిధంగా గోధుమ పిండి. మీరు గోధుమ పిండి లేదంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు. దీంట్లోకి ఒక కప్పు నేను ఇక్కడ వెన్న తీసుకున్న మజ్జిగ అయితే యూస్ చేస్తున్నానండి. ఒకసారి గ్రైండ్ చేసేసుకొని తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇంకొద్దిగా మజ్జిగ యాడ్ చేసుకుంటున్నాను. ఈ మజ్జిగ కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా మెత్తగా రుబ్బుకోవాలి, కానీ పలుచగా లూజ్గా అయితే ఉండకూడదండి. దోశ బ్యాటర్లా బాగా లూజ్గా కాకుండా ఇలా కొంచెం థిక్గా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడంతా సోడా ఉప్పుని యాడ్ చేసుకొని చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిర్చి ఇట్లా పౌడర్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే జీలకర్ర పొడి వేసుకొని బ్యాటర్ని బాగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా అల్లం తురుము వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నానండి. చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇంకా నేను తురుముకున్నానండి ఉల్లిపాయ ముక్కల్ని. స్టవ్ వెలిగించుకొని ఇట్లాగా ప్యాన్ పెట్టుకోవాలి. లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండిని దోశలా పలుచగా కాకుండా ఇలా మందంగా రొట్టెలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని సిమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. హైలో అస్సలు కుక్ చేసుకోవద్దండి. ఒకవైపు కుక్ అయిపోయిన తర్వాత రెండు వైపు కూడా టర్న్ చేసుకొని ఆ వైపు కూడా కుక్ చేసుకోవాలి. ఖచ్చితంగా సిమ్లోనే ఉంచి కుక్ చేసుకోండి. హైలో మాత్రం పెట్టద్దు ఫ్లేము. రెండు వైపులా కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ బన్ దోశ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ, దోశ, వడ, పూరి లాంటివి కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పల్లి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ సర్వ్ చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా లైక్ చేస్తారు. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 10 మినిట్స్లో అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా, ఈజీగా. ఇలాగే ఇంకొక స్టైల్లో బన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్